ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో గత కొన్ని వారాల్లో 8 కరోనా కేసులు అనేవి మళ్ళీ నమోదు కావడం జరిగిందనమాట. 2 రోగులు మరణించారు. ఇక దీంతో కోవిడ్-19 భయం మళ్ళీ పట్టుకుంది. ఇక దీంతో ఆరోగ్య అధికారులు నిఘా సన్నద్ధం అయితే చర్యలు ముమ్మరం చేశారు. కడపలోని రాజంపేట ప్రాంతానికి 52 ఏళ్ల వ్యక్తికి జ్వరం, దగ్గు రావడంతో కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందనమాట. అతను వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చికిత్స పొందుతూ మరణించాడు. మరో కేసులో ఆరోగ్య సమస్యలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరి కడపకు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలగా అనంతరం కోవిడ్-19 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక కడప అదేవిధంగా వైద్య కళాశాలకు మరో చెందిన 25 ఏళ్ల వైద్య విద్యార్థి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అతను ప్రస్తుతం గృహ నిర్బంధాల్లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. కొత్త కేసులు నమోదు నేపథ్యంలో ఆరోగ్య శాఖ జిల్లాకు స్పెషల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ బృందాలను అయితే పంపింది. ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 40 మంది నుంచి అధికారులు నమూనాలు సేకరిస్తున్నారు. వీటిలో 18 నమూనాలకు నెగిటివ్ అని తేలగా మిగిలిన పరీక్షలో ఫలితాలు ఇంకా రావాల్సి అయితే ఉంది. కడప జిల్లాలో ప్రస్తుతం 8 క్రియాశీలక కోవిడ్-19 కేసులు ఉన్నాయని చెప్పేసి జిల్లా ఆరోగ్య అధికారులు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో తెలిపారు. వైరస్ వేరియంట్ గుర్తించిన దాన్ని వ్యాప్తి తీరును అర్థం చేసుకోవడానికి జీనోమ్ సీక్వెన్స్ కోసం నమూనాలను అయితే పూణే ఒక ప్రయోగశాలకైతే పంపారన్నమాట. కడపలో మరింత వ్యాప్తి చెందకుండా నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా వైద్య అధికారి ఆరోగ్య అధికారి రవిబాబులతో కేసు నమోదులు ఏదైతే ప్రాంతాల్లో కోవిడ్-19 మార్గదర్శకాలు కఠినతరంగా అమలు చేయాలని, ప్రజల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సహా రద్దీగా ఉండే చోట్ల మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని చెప్పేసి మంత్రి సబితా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నవారు గుర్తించి అవసరమైన చోట వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ చర్యలను ముమ్మరం చేశారు. శుభ్రపరిచేటువంటి బ్లీచింగ్ కార్యకలాపాలు కొనసాగుతుందన్నమాట. వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్ తేలిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించగా మిగిలిన వారిని గృహ నిర్బంధంలో ఉంచి పర్యవేక్షించినారు. కడప జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 సన్నద్ధ హెచ్చరికలు జారీ చేశారు. నిఘా పరీక్షల రిపోర్టింగ్ సిస్టమ్, అంటువ్యాధుల నియంత్రణ చర్యలు పటిష్టం చేయాలని జిల్లా యంత్రాంగం అయితే కోరడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇక బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం అనేది ఇక మంచిదని చెప్తున్నారు. సో మొత్తానికి